విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వ విధానం ఏమిటో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని, ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ 2 వారాలుగా కార్మికులు నిరసన చేస్తున్నారని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడాలని బొత్స డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి ఉండటంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేలా సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకుని రావాలని అన్నారు. కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి. ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా? మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. స్ట్రైట్ గా ముక్కు సూటిగా ఈ ప్రైవేటిజం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా? వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.